వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఈ సండే స్పెషల్ వచ్చేసి ఎండు చేపల పులుసు అండి. బాగా వాన పడుతుంది. ఈ వానలో బయటికి వెళ్ళేసేసి చికెను మటను తెచ్చుకోలేని పరిస్థితి. ఇలాంటప్పుడు ఎండు చేపలు వేసేసి కూరగాయలతో పులుసు పెట్టి చూడండి ఎంత బాగొస్తుందో. దట్టు అమ్మ దగ్గర చేపించుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ముందుగా ఒక పెద్దది సైజు ఉల్లిపాయ, దోసకాయ, 2 టమోటాలు, 4 వంకాయలు, ఎండు చేపలు, చింతపండు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసి తర్వాత తాలింపు గింజలు వేసుకొని అందులోనే కరివేపాకు, అందులోనే చింతపండు ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ పులుసు అలా వేసేసి దాంట్లో పసుపు కారం వేసేసి అలా కలిపేసేసేయండి. ఇక్కడెక్కడా కూడా ఉప్పు మటుకు వేయకూడదు, ఎందుకంటే ఉప్పు చేపల్లో మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉప్పు వేయట్లేదు. ఆ తర్వాత ఒక్క ఉడుకు అట్లా ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు టమోటాలు వేసుకోవాలి. ఒక్క ఉడుకు అంటే ఏంటి అనుకుంటారేమో, అదిగో చూడండి గిన్నెకి పక్కన అంతా అట్లా నురుగొస్తూ ఉంటుందన్నమాట. అలా ఉడికేటప్పుడు మనం వేసుకోవాలి. అది వేసిన తర్వాత ఇంకొక 2 ఉడుకులు ఉడికాయి అంటే అదిగో పసుపు కారం అట్లా పైన మీగడ కట్టినట్టు కడుతూ వస్తుందన్నమాట నురగ. ఆ స్టేజ్లో ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, చేప ముక్కలు అలా వేసేసి అలా కలిపేసేసి మూత పెట్టేసేసేయాలి. అంతే, అది ఉడుకుతూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు సిమ్మర్లో పెట్టేసి వదిలేసేసేయండి. అది ఉడుకుతూ ఉంటుందన్నమాట. అలా ఉడికే స్టేజ్లో మన అల్లం వెల్లుల్లి కచ్చాబచ్చాగా నూరుకుని రావాలి. ఇక్కడెక్కడా కూడా ఏమి పౌడర్స్ వాడట్లేదు, అంతా ఆర్గానిక్గా చేస్తుంది అనమాట. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొచ్చేసి దాంట్లో వేసేసి అలా కలుపుతుంది. ఎక్కడా కూడా గట్టిగా కలపటం అలా చేయటం లేదు చూడండి. ఎందుకంటే ఎండు చేప కావచ్చు, వంకాయ ముక్క కావచ్చు, ఏవైనా సరే చితుకుతాయి కదులుతాయి అనేసి చిన్నగా కలుపుకొని అలా మూత పెట్టేసేసింది. మూత పెట్టేసి సిమ్మర్లో బాగా ఇంకొక 10 నిమిషాలు ఉడకబెట్టేసేసింది అనమాట. అలా ఉడకబెట్టేసేస్తే ఉప్పు పులుపు అంతా కూడా ముక్కలకి చేపలకి అన్నిటికీ మసాలా అంతా బాగా పట్టి గుమగుమాలిస్తుందనమాట కూర. అంత బాగుంది అసలుకి, ఇల్లంతా వాసన. అందులోకి వంకాయ దోసకాయ ముక్కలు చెక్ చేస్తూ ఉంది, బాగా ఉడికిపోయినాయి అనమాట. అంటే చాలామందికి చింతపండు వేస్తే కూరగాయలు ఉడకవని ఒక అపోహ ఉంటుంది. అలా ఏమీ ఉండదు, చాలా బాగా ఉడుకుతాయి. పులుపు ఉప్పు కూడా బాగా పడుతుందనమాట ముందుగా వేయటం వల్ల. అలా ఒక ప్లేట్లోకి నేను వేయించుకొని వెళ్ళిపోయి ఆ తర్వాత సిమ్మర్లో పెట్టేసేస్తే భలే వాసన, భలే ఉంది. ఇదిగోండి అలా తుకుతుకా అని సౌండ్ వస్తూ బాగా ఉడికిపోయింది. బాగా కన్సిస్టెన్సీ కూడా అడ్జస్టబుల్ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసింది. అయితే మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బాయ్.